పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. పప్పు వేసుకున్నాం కుక్కర్లో. పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. పప్పులో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పసుపు వేసి ఫస్ట్ ఉడికించుకున్న తర్వాత దెబ్బలు ఉడికినాక పులుకూర పెట్టాలి. పులుకూర మంచిగా నీటి కడిగి పులుకూర పెట్టుకుని పులుకూర ఉడికినాక పప్పు తీసుకొని ఉప్పి ఎల్లిపాయలకి దంచేయాలి. అల్లం గడ్డ కూడా ఎల్లిపాయలకి దంచేసుకొని ఇంకా టేస్ట్ ఒకసారి మీరు కూడా ఎక్కువ కొబ్బరిపప్పు పులుకూర చూడండి. మళ్ళీ కావాలి, మళ్ళీ వండుకొని తినాలన్న అట్లా అనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ రుబ్బినప్పుడు తిన్నప్పుడు ఆ టేస్ట్ ఎట్లుంటుంది అనేది చూడండి. పచ్చిమిరపకాయలు వేసుకొని పసుపు వేసుకొని పాలు ఉడకబెట్టుకొని తర్వాత ఉడికిన తర్వాత పులుకూర గిల్లి పెట్టుకోవాలి. మళ్ళీ రుబ్బెట్టాలి.